హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన వాయిస్ అడ్డా ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో రెండే టాపిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చిన సాంగ్ దేక్ లేంగే సాంగ్, ఇంకోటి బిగ్ బాస్ లో ఈ సండే ఎవరు కప్పు కొడుతారు అనే దాని మీద. ఈ రెండు టాపిక్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి నేను బిగ్ బాస్ మీద ఓటింగ్ అనాలిసిస్ మీద చేద్దాం అనుకుంటున్నాం. మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్ ఫినాల వీక్ వచ్చింది. ఈ ఫినాల వీక్ లో ఓటింగ్ కూడా నిన్ననే స్టార్ట్ అయినాయి. నిన్న 10:30 నుంచి స్టార్ట్ అయినాయి. 10:30 నుంచి 12 వరకు ఓటింగ్ జరిగినాయి. ఆ ఓటింగ్ ఇన్ఫర్మేషన్ లైట్ గా నాకు కొంచెం తెలుసు. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసని నేను చెప్పను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే బాయ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 ఎవరెవరు మీకు తెలిసిందే కదా. అయినా మీకోసం ఒకసారి వాళ్ళ పేర్లు నేను చెప్దాం అనుకుంటున్నాను. 1 తనుజ పుట్టస్వామి, 2 కళ్యాణ్ పడాల, 3 ఇమాన్యుల్, 4 డెమాన్ పవన్, 5 సంజన. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోకి టాప్ 5 లోకి వచ్చారు. వీళ్ళ ఓటింగ్ నిన్న 10:30 నుంచి 12 వరకు ఎలా ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీతోటి షేర్ చేసుకుంటున్నా. నాకు మిస్డ్ కాల్స్ ఇన్ఫర్మేషన్ నిజంగా నాకు తెలియదు. నాకు హాట్స్టార్ ఓట్స్ గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. అది మీతో షేర్ చేయాలనుకుంటా. ఈ అట్లాగే ఈ షేర్ చేస్తుంటే నేను చెప్తా, నేను ఓటింగ్ ఎంత వచ్చిందో నేను చెప్తా. దాన్ని నేను మార్చలేను, ఏం చేయలేను. అలాగే మాకు కింద కామెంట్స్ లో చెప్పండి మీ ఫేవరెట్ ఎవరో, మీకు ఎవరు గెలవాలని ఉందో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయాలి. ఓకే, లెట్స్ గో టు ద ఓటింగ్ అనాలిసిస్. ముందుగా చూస్తే కళ్యాణ్ పడాల కొంచెం లీడింగ్ లో ఉన్నాడు 28% తోటి. ఈ పర్సెంటేజ్ నేను కరెక్ట్ అదే ఉంటుందని నాకు తెలియదు. ఎంత అంత ఉంటుంది, దాన్ని నేను లీక్ చేయలేను. కాకపోతే జస్ట్ అట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను అట్లా పాయింట్స్ తీసుకుంటున్నాను. అదే ఎగ్జాక్ట్ అని మీరు అస్సలు అనుకోకండి. ఈ ఓటింగ్ చూసి మా ఓటు టాప్ లో ఉన్నాయని రిలాక్స్ కూడా అవ్వకండి. మీ ఓట్లు మీరే వేసుకోండి. నేను ఇప్పుడు చెప్పేస్తున్నా. కళ్యాణ్ 28% ఉన్నాడు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్, నేను మళ్ళీ చెప్తున్నా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఆ నెంబర్స్ అవే ఎగ్జాక్ట్ నెంబర్స్ అని నాకు తెలియదు. కళ్యాణ్ 28%, తనుజ 27%, ఇమాన్యుల్ 3rd పొజిషన్ లో 20%, డెమాన్ పవన్ 4th పొజిషన్ లో 15%, అండ్ సంజన గారు 5th పొజిషన్ లో ఉన్నారు విత్ 10%. ఇప్పటి వరకు ఇది జస్ట్ ఓన్లీ 10:30 నుంచి 12 వరకు వచ్చే హాట్స్టార్ ఓటింగ్ పర్సెంటేజ్. మిస్డ్ కాల్స్ ఓటింగ్స్ అవి అస్సలు బయటికి రావు, అవి లీక్స్ అస్సలు చేయలేరు. ఒకవేళ అది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఎవరైనా వేరే రివ్యూస్ ఎవరు చెప్పినా కూడా మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే అది అస్సలు లీక్ అవ్వదు. లాస్ట్ వీక్ లో అది చాలా కాన్ఫిడెన్షియల్ గా పెడతారు. ఆ అఫీషియల్ ఓటింగ్స్ అస్సలు బయటికి రావు. కాబట్టి ఈ హాట్స్టార్ ఓటింగ్స్ మాత్రం అదే కొన్ని వేరే కంపెనీ ద్వారా బయటకు వస్తుంది కాబట్టి అట్లా లీక్ చేస్తారు. దాని ద్వారా నేను నాకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి కళ్యాణ్ కొంచెం అందరికంటే లీడింగ్ లో ఉన్నాడు. జస్ట్ తనుజ కంటే లీడింగ్ లో ఉన్నాడు 1%. ఇప్పుడు మనం చూస్తున్న ప్రకారం అయితే ఒకటి కళ్యాణ్ అన్న లేకపోతే తనుజ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కప్పు కొట్టబోతున్నారని మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇద్దరిలో మీ ఫేవరెట్ ఎవరు, ఎందుకు మీ ఫేవరెట్, వాళ్ళ విన్ అవ్వడానికి డిజర్వింగ్ క్యాండిడేట్సా కాదా, ఇవన్నీ మీరు ఖచ్చితంగా కామెంట్లు వేయాలి. నెక్స్ట్ వాళ్ళ మీద డిజర్వింగ్, వాళ్ళ గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్, దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. కానీ అది మీరు సపోర్ట్ చేస్తేనే, అది కింద మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తా. మీకు ఎవరి మీద వీడియోస్ కావాలో ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు చూసారుగా ఓటింగ్ అలయన్స్, మీ ఫేవరెట్ ఎవరో, మీరు ఎందుకు గెలవాలనుకుంటారో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి. మన ఛానల్ పేరు గుర్తుందిగా, మన వాయిస్ అడ్డా ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో టాప్ 5 ఎవరు వెళ్ళారో మీకు తెలుసు కదా. కొంచెం వాళ్ళ టాప్ 5 వెళ్ళారు కదా, వాళ్ళ ఎందుకు వెళ్ళారో, వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంది, మెయిన్గా ఏవి చూసి జనాలు నచ్చి వాళ్ళని టాప్ 5 పంపారో కొంచెం వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం కళ్యాణ్ పడాల గురించి మాట్లాడదాం. ఏ మాత్రం జీరో, కొంచెం కూడా ఫాలోయింగ్ లేకుండా, జీరో అసలు ఏమన్నా సెలబ్రిటీస్ ఏం తెలియకుండా ఒక కామనర్గా వచ్చిన ఫస్ట్ పర్సన్ మన కళ్యాణ్ పడాల. ఆయనకి ఇన్స్టాలో కూడా 200 కంటే చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నాయి బిగ్ బాస్కి రాకముందు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 lakhs ఫాలోవర్స్ దాకా వచ్చారు. మెయిన్గా అతనికి ఇంత ఫాలోయింగ్ రావడానికి, జనాలు అతని గేమ్ నచ్చడానికి జెన్యూనిటీ. ఒక్కసారి ఫ్రెండ్ అని అనుకున్నాడంటే ఫ్రెండ్ కోసం ఎంత దూరం అయినా పోతాడు. గేమ్స్లో కొంతమంది కన్నింగ్ స్ట్రాటజీస్ వేస్తారు, నేను గెలవాలని చూస్తారు. కానీ కళ్యాణ్ అట్లా కాదు. ఏదైనా ఒకసారి మాట ఇచ్చిందంటే ఆ మాట మీద నిలబడతాడు. స్ట్రాటజీస్, ఇట్లాంటి కన్నింగ్ స్ట్రాటజీస్ ఏం వేయడు. వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎంతైనా నిలబడతాడు. ఏదైనా మాట తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద నిలబడతాడు, జెన్యూన్గా నిలబడతాడు. అది ఖచ్చితంగా జెన్యూనిటీ నచ్చే జనాలు ఇంతగానో ఓట్లేసి ఇంత ముందుకు తీసుకుపోయి టాప్ 5 కూడా తీసుకొచ్చారు. చెప్పలేం, రేపు కప్పు కూడా కొట్టవచ్చు కళ్యాణ్. ఇంకా 2nd పొజిషన్కి వస్తే మన తనుజ పుట్టస్వామి. కొంచెం ఉన్న టాప్ 5 లో ఎంతో అంత నెగిటివిటీ ఉందంటే అది తనుజ గారికే. కానీ షీఈ్ ఏ మైండ్ గేమర్, చాలా బాగా ఆడుతుంది. ఇక్కడ ఉన్న టాప్ 5 లో ఎవరికన్నా బాగా మైండ్ గేమ్ ఉందంటే అది ఖచ్చితంగా తనుజదే. వెరీ వెల్ మైండ్ గేమర్. ఎన్ని స్ట్రాటజీస్ వేస్తుంది అంటే కనీసం పక్కన ఉన్న వాళ్ళు గెస్ట్ కూడా చేయలేరు.
లాస్ట్ వీక్ మనం చూసాం కదా, లాస్ట్ వీక్ మనం ఆ గేమ్లో చూసాం కదా, తను సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల్సింది. లాస్ట్లో అది వద్దంది, ఎందుకంటే నేను ఆడియన్స్ ఓట్స్ మీదనే పోతా, నాకు ఆ మనీ వద్దు, అక్కడే తెలిసిపోతుంది తన ఎంత మైండ్ గేమర్ అనేది. షీఈ్ వెరీ బ్రిలియంట్. అందుకే తన మైండ్ గేమ్ నచ్చి, అందులో ఒకటి తన కొంచెం హార్డ్ వర్క్ కూడా ఉంది, ఎంతో అంత హార్డ్ వర్క్ ఉంది. తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఫ్యామిలీస్లో మెయిన్గా నచ్చేది తన డ్రెస్సింగ్ సెన్స్. తనుజకి ఎక్కువ ఓటింగ్స్ పడేది కూడా ఫ్యామిలీ నుంచే, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచే. తను ఎందుకంటే తనను ఓన్ చేసుకుంటారు, తన ఉండే పద్ధతి కానీ, తను వేసుకునే డ్రెస్ సెన్స్ కానీ, అది అందరికీ నచ్చుతుంది, ఆ బొట్టు కానీ. కానీ తనలో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కొంచెం అరుస్తుంది, కొంచెం ఈజీగా ఏదైనా గేమ్ లూజ్ అయితే తను తీసుకోలేదు, అరుస్తుంది కొంచెం, అది తప్ప మిగతా ఏవి నెగిటివ్స్ లేవు. అయినా కూడా ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఫస్ట్ వీక్ నుంచి చూస్తే తనుజే తప్ప వేరే వాళ్ళు టాప్లోనే లేరు. ఫస్ట్ నుంచి తనుజనే టాప్లో వచ్చింది. కానీ మెల్లమెల్లగా కళ్యాణ్ తన జెన్యూనిటీ తోటి, తన గేమ్ తోటి, అసలు ఫస్ట్ 3 వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్నాం మనం కళ్యాణ్ని. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ తనుజ అన్న స్టేజ్కి వచ్చాడు, ఆ రేంజ్కి ఎదిగాడు. కాబట్టి జెన్యూనిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి, జనాలకి ఎంత నచ్చుతుందో తెలుసుకోవాలి. ఇంకోటి తనుజ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి టాప్లోనే ఉంది. 14th వీక్ వరకు కనీసం తనుజ దగ్గర కూడా ఎవరు లేరు. 14th వీక్లో కళ్యాణ్ వచ్చాడు. ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫస్ట్ నుంచే ఉంది. కొంచెం సీరియల్ ఇంత ముందుగా తను ముద్దమందరం సీరియల్ తీసింది, ఆ ముద్దమందరం సీరియల్ నుంచే కొంచెం ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. ఆ ఫ్యాన్ బేస్ ఇక్కడికి ఎంతో అంత కాంట్రిబ్యూట్ అవుతుంది. అట్లనే తన మైండ్ గేమ్ చూసి, కొంచెం హార్డ్ వర్క్ చూసి, తన డ్రెస్సింగ్ సెన్స్, కొంచెం ఫ్యామిలీ ఎంతైనా సీరియల్ కనెక్ట్ అయిన ఉంటాయి కదా ఫ్యామిలీ పర్సన్స్, వాళ్ళంతా ఎంతో కనెక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలతో తనుజ ఖచ్చితంగా ఓటేపించుంటారు. దానివల్ల తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ వస్తే మన ఇమాన్యుల్. ఈ టాప్ 5లో ఎవరైనా మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఉన్నట్టు అది ఖచ్చితంగా ఇమాన్యులే కప్కి. కాకపోతే తను కమిడియన్ అయిపోవడం వల్ల, నామినేషన్స్లో ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం థర్డ్ ప్లేస్కి వచ్చింది. కానీ లేకపోతే తను ఆడే గేమ్స్కి కానీ, ఆయన ఆడే గేమ్స్ కానీ, తనుజ తర్వాత ఎవరైనా మైండ్ గేమ్ అంటే అది ఖచ్చితంగా ఇమాన్యులే. ఎంతో మైండ్ గేమ్ పెట్టి ఆడతాడు, కానీ కొంచెం అప్పుడప్పుడు భయపడతాడు నామినేషన్స్కి. ఏదైనా గేమ్లో తీసినా కూడా, ఎక్కడ నేను నామినేషన్స్కి వచ్చినా కూడా ఎలిమినేట్ అయిపోతాడని చాలా భయపడతాడు. ఆ భయం వల్లనే ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, నామినేషన్లో లేకపోతే ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఫర్ దట్ కప్. బిగ్ బాస్ సీజన్ తనే కొట్టాల్సింది, కాకపోతే నామినేషన్స్ లేకపోవడం, కొన్ని స్ట్రాటజీస్ రివర్స్ కొట్టడం వల్ల ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ అన్నిట్లో ఆల్రౌండర్ ఇమాన్యుల్. మనం చూసుకుంటే కామెడీ చేస్తాడు, గేమ్స్ ప్రాణం పెట్టి ఆడతాడు. ఎక్కువ ఈ సీజన్లోనే కాదు, మొత్తం బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఎక్కువ గెలిచింది ఎవరంటే ఖచ్చితంగా ఇమాన్యులే. కామెడీ చేస్తాడు, గేమ్స్ గెలుస్తాడు, మైండ్ గేమ్ ఆడతాడు. ఇన్ని ఉన్నాయి, అయినా కూడా థర్డ్ పొజిషన్ ఉన్నాడంటే కేవలం నామినేషన్స్ రాకపోవడం. ఇంకా 4th పొజిషన్కి వస్తే మన డిమాండ్ పవన్. కళ్యాణ్ తర్వాత ఎవరైనా కామనర్ ఉందంటే ఖచ్చితంగా డిమాండ్ పవన్. కాకపోతే డిమాండ్కి కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉండే, ఇన్స్టాలో యూట్యూబ్లో ఛానల్ ఉంది కాబట్టి కొంచెం ఫాలోవర్స్ ఉండే. కాకపోతే డిమాండ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, గేమ్స్ ప్రాణం పెట్టి ఆడతాడు. ఫిజికల్ టాస్క్లో ఇమాన్యుల్ కూడా కొట్టలేడు. కాకపోతే డిమాండ్కి ఏడా నెగిటివ్ అయిందంటే, కొంచెం మనం మాట్లాడుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. రితు ట్రాక్ కొంచెం తేడా కొట్టింది. రితు వల్ల కూడా కొంచెం అణిగిమణిగి ఉండడం, మనసులోనే బయటికి రాలేకపోవడం, అందరితో ఉండకుండా ఓన్లీ రితుతోటి ఉండడం చాలా దెబ్బతీసింది డిమాండ్ పవన్కి. దానివల్ల 4th పొజిషన్ పడిపోయాడు. లేకపోతే ఆయన కూడా చాలా మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ కప్ కోసం, బిగ్ బాస్ ఫినాలే కప్పుకి. కాకపోతే ఆ రితు ట్రాక్ వల్ల కొంచెం ఆయన అణిగిమణిగి ఉండడం, తన పర్సనాలిటీ మొత్తం చూపెట్టకపోవడం, ఓన్లీ రితుతోటే ఉండడం వల్ల తన గేమ్ మొత్తం బిట్స్ కొట్టింది. అయినా వాళ్ళు ఇప్పుడు టాప్ 4లో ఉన్నారు. అట్లానే మీరు ఇప్పుడు ఓట్స్ వేయకుండా ఉండకండి, ఓట్స్ వేస్తూనే ఉండి. చెప్పలేము, ఏదైనా అద్భుతం జరిగి మీరు ఓట్స్ బాగా వేస్తే డిమాండ్ పవన్ కూడా గెలవచ్చు, ఇమాన్యుల్ కూడా గెలవచ్చు, తనుజ గెలవచ్చు, కళ్యాణ్ కూడా ఎవరైనా గెలవచ్చు, టాప్ 5లో ఎవరైనా గెలవచ్చు, సంజన గారు కూడా గెలవచ్చు. ఎవరిని తక్కువ చేయలేదు. మీరు ఓట్లు వేయకుండా మాత్రం ఉండదు, వేయండి. ఇంకా నెక్స్ట్ సంజన గారికి వస్తే, తెలుసుగా ఆమె ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చిందో. తన 6 నెలల బిడ్డని వదులుకొని మరీ బిగ్ బాస్కి వచ్చింది, ఎందుకంటే కెరీర్ అంత ఇంపార్టెంట్. అట్లా వచ్చినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ వీక్లో సప్పగా ఉండే బిగ్ బాస్ని ఎవరైనా కాపాడారంటే సంజన గారే. కొన్ని ప్రాంకులు చేసినా, మనకు చిరాకు వచ్చినా, ఆ కంటెంట్ వల్లే కొంచెం మనకి బిగ్ బాస్ చూడబుద్ది అయింది. తర్వాత తనూజ, కళ్యాణ్ వీళ్ళ చుట్టూ తిరిగింది. కానీ స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ని కాపాడింది మాత్రం, బిగ్ బాస్ 9 సీజన్ కాపాడింది మాత్రం ఖచ్చితంగా సంజన గారే. స్టార్టింగ్ 3 వీక్సే పీక్ ఫ్యానిజం వచ్చింది. కానీ మధ్యలో తను ఈ ఎలిమినేషన్ పెట్టి వీళ్ళు 5 ఆమెకి డొనేట్ చేయడం వల్ల మళ్ళీ కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఆడడం వల్ల తన ఫుల్ పర్సనాలిటీ బయటికి తీయడం వల్ల కొంచెం వీక్ అయిపోయింది. దానివల్ల ఓటింగ్ కూడా తగ్గిపోయింది. అంత ఓటింగ్ తగ్గినా కూడా ఇంకా టాప్ 5 వచ్చిందంటే తన ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. తను కూడా చాలా డిజర్వింగ్, తనుజ డిజర్వింగ్,
డెమాన్ డిజర్వింగ్, ఇమాన్యుల్ డిజర్వింగ్, కళ్యాణ్ కూడా ఎవరైనా గెలవచ్చు, ఎవరిని తక్కువంచలేదు. మీరు మాత్రం ఓట్లు వేస్తూనే ఉండండి, ఎవరైనా గెలవచ్చు. మెయిన్గా కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో టఫ్ కాంపిటీషన్ ఉంది. 1% అంటే మీరు అర్థం చేసుకోవాలి. మిస్డ్ కాల్ కూడా ఎట్లుందో మనకు తెలియదు, జస్ట్ ఇది ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్సే, చెప్పలేము మిస్డ్ కాల్ ఎట్లున్నాయి కూడా తెలియదు. జస్ట్ 1% కళ్యాణ్కి 28, తనుజకి 27. కాబట్టి మీరు బాగా కష్టపడి ఓట్లు వేసిరంటే తనుజ కూడా గెలవచ్చు. అంతెందుకు, మీరు ఇప్పటి నుంచే బాగా కష్టపడి మీ ఇమాన్యుల్ కోసం కష్టపడ్డా ఇమాన్యుల్ కూడా గెలవచ్చు, డెమాన్ గెలవచ్చు, సంజన గారు కూడా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. కాబట్టి మా ఓడి గెలవాడు, థర్డ్ పొజిషన్ ఉన్నాడు ఇట్లా అస్సలు ఆగకుండా మీరు ఓట్లు వేస్తూనే ఉండి మిస్డ్ కాల్ చేస్తూనే ఉండండి. మీకు కుదిరినంత వరకు మీరు సపోర్ట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళు. అట్లానే కింద కామెంట్ కూడా చేయండి, వాళ్ళు ఎందుకు నచ్చిర్రో, వాళ్ళకి ఏమి ఉన్నాయి, డిజర్వింగ్ క్వాలిటీస్ ఏమి ఉన్నాయి, మీరు ఎందుకు వాళ్ళని ఎందుకు గెలిపించాలనుకుంటారో, మీరు ఎవరికి ఓట్ వేస్తారో, మీ ఫేవరెట్ ఎవరు, ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో అది కూడా మీరు కామెంట్ చేయండి. అంతేనా, ఇంకేమైనా మర్చిపోతున్నానా? అంతే కదా. మీ ఫేవరెట్ మెయిన్గా నా ఫేవరెట్ చెప్తే ఇప్పుడు నేను ఏదో బయాస్డ్గా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్ నేనేం చెప్పాను, నాకు అందరు ఈక్వల్ ఒక రివ్యూలో. కాకపోతే నాకు కొంచెం తనుజ మీద కొంచెం అంటే తన మైండ్ గేమ్ కొంచెం నాకు ఇష్టం కాబట్టి నాకు తనుజ మీద చెప్తా. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు గుర్తుందిగా, మన వాయిస్ అడ్డా ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ మిస్డ్ కాల్ ఓటింగ్స్ అన్నా లేకపోతే హాట్స్టార్ మళ్ళీ నెక్స్ట్ 24 hours ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ నా ఇన్స్టా కూడా ఉంటుంది, నేను కింద కామెంట్లో పెడతా, దాన్ని ఫాలో అవ్వండి. నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. దాంట్లో ఏమైనా కొత్తగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా స్టోరీస్లలో పెడతా. ఎందుకంటే ఛానల్ పెట్టుకునేంత సీన్ నాకు లేదు, కొత్తగా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి స్టోరీస్లలో పెడతా. నా ఇన్స్టా నేను కింద కామెంట్లో పెడతా, నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. That's it. That's all, friends. Thank you.